నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. మీరు చేసిన సేవకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్లో వాలంటీర్లకు వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు. వాలంటీర్లను ప్రత్యేకంగా సత్కరించుకోవటం గొప్ప కార్యక్రమం అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడప గడపకు తిరుగుతున్నప్పుడు ప్రజల్లో వాలంటీర్లకు ఉన్న స్థానం ఏంటో అర్థమైందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా వాలంటీర్లు నిలిచారన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 1700 మంది వాలంటీర్లు ఉన్నారని, వారికి ఏ కష్టం వచ్చినా మీ వాసన ఉన్నాడని గుర్తుంచుకోవాలని తెలిపారు. కుల మతాలకు అతీతంగా పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశీర్వదించారు. నగరంలో ఇళ్ల పట్టాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేశామన్నారు. నిన్నటి వరకు టీడీపీ నాయకులు డబ్బులు రావని, రైతులకు డబ్బులు కట్టలేదని ఎద్దేవా చేశారని, నేడు అన్ని సక్రమంగా జరుగుతుంటే అవి దొంగ పట్టాలని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టాలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఇవి దొంగ పట్టాలు అని నిరూపిస్తే పోటీ నుండి విరమించుకుంటానని బాలినేని సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు మరొక ఆరోపణ చేస్తున్నారని, ఊరికి దూరంగా పట్టాలు ఇస్తున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు. కార్పొరేషన్ పరిధిలోనే అందరికీ పట్టాలు అందజేస్తున్నామని, అది టీడీపీ నాయకులు గమనించాలని తెలిపారు. గతంలో టిట్కో ఇళ్లను ఎక్కడ కట్టించారు అని దామచర్ల జనార్దన్ని బాలినేని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా భూములు కొనడానికి 230 కోట్ల రూపాయలు అందజేశారని స్పష్టం చేశారు. 2 పెద్ద టౌన్షిప్లను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని బాలినేని పేర్కొన్నారు. వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి, కమిషనర్ జస్వంతరావు, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు, వేమూరి సూర్యనారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగరాధ్యక్షులు కఠారి శంకర్, గంటా రామానాయుడు, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు బసివిరెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వాలంటీర్ల తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ వాలంటీర్ల వందనం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, దానికి మీరందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటాను. అక్కడ సర్పంచ్ పేరు తెలియవస్తారు కానీ వాలంటీర్ పేరు తెలుసు అని చెప్తుంటే నిజంగా అది మీ యొక్క గర్వకారణంగా తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళు 1వ తేదీకే టైంకి ఒక ఫంక్షన్ ఇవ్వటం, వాళ్ళకి నాలుగులో మీ పేరే వస్తుంది తప్ప వేరే పేరు రావటం లేదు. అంటే మీరు చేస్తున్న సేవ అలాంటిది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు జీవితంలో ఒకటే చెప్తున్నా, ఈ వాలంటీర్ చేసిన వాళ్ళందరూ కూడా రేపు మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతారు తప్ప మీరు మానవ సేవ అలాంటిది మీరు ఎంతోమందికి సేవ చేస్తున్న మీకు తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాడని చెప్పి కూడా తెలియజేసుకుంటాము. అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను కూడా సఫలంగా తెలియజేసుకుంటాము. ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం నిజంగా చాలా మనందరూ కూడా సంతోషించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా వాలంటీర్లకు సంబంధించి మీకు ఏ కష్టం వచ్చినా మీ వాసు ఉన్నాడు గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాక మేయర్ చెప్పారు గిఫ్ట్ ఇస్తారని, ఇక్కడ ఇస్తే ఈ మీడియా వాళ్ళందరూ ఏదో వస్తారు. ఆమె చెప్పిన దానికంటే వేరే కూడా ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాము. అది మీకు అందజేయటం మీ మండలాల్లో రేపు మీ దగ్గరికి అక్కడికి వచ్చి అందజేయటం జరుగుతుంది. రేపు ఇది స్మాల్ గిఫ్ట్. రేపు మన ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీరు చేసే సేవకి ఏమి ఇచ్చినా సరిపోదు. ప్రతిపక్ష వాళ్ళు ఏ రకంగా విమర్శిస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ బాగాలేదంట,
నిజంగా వాళ్ళ పాపలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు చదవరు కాబట్టి పేపర్లు కానీ టీవీలో చూడరు కాబట్టి వాళ్ళు మెలకులు లేకపోతే రాలేస్తారు ఆ టీవీ మీద. ఇళ్ల పట్టాల విషయంలో ఆ యొక్క సచివాలయానికి సంబంధించి వాళ్ళే మీరందరూ సచివాలయం అందరూ కూడా కలిసి పేర్లు నమోదు చేస్తే అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చాం. మరి ఇచ్చిన పట్టాల్లో ఎన్ని వేల మందికి టీడీపీలు ఉన్నాయండి? ఎంతమందికి ఉన్నాయో చూడండి, వద్దామని చెప్పమండి. మరి నిన్నంటాడు మా మొదటి ఏమంటారు, పట్టాలు డబ్బులు వస్తాయి ఇవ్వమని చెప్పి ప్రసాదం పెట్టారు. నేను ఎవరో చెప్పాను, నేను 6 నెలల క్రితమే నేను పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చేయని చెప్పాను. మాట మీద ఆలస్యమైంది. ఏం సార్ అన్నారంటే డబ్బులు ఎదురు ఎట్లా కూడా తీసి ముందర డబ్బులు వేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన భరోసా ఈరోజు డబ్బులు పట్టాలి. ఇప్పుడు ఏమంటున్నారు, దొంగ పట్టాలు ఇచ్చారంటున్నారు. సిగ్గున్నాయా మీకు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు లేని విధంగా డీకే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాను ఈరోజు. నేను అడుగుతానా, వాళ్ళు టిట్కో హౌస్ పెట్టారు, తెలుగుదేశం టైంలో టిట్కో హౌస్ పెట్టారు. ఏం జనాలు మీ ఇంటి పక్కన పెట్టారా టిట్కో హౌస్? మీ ఇంటి పక్కన టిట్కో హౌస్ పెట్టారు, అల్లుడి దగ్గర పెట్టారు. ఒకరికి 27,000 మందికి ఒకే చోట టౌన్ జరుగుతారు. అయినా కార్పొరేషన్లోనే ఇచ్చావు, కార్పొరేషన్ ల్యాండ్లోనే ఇచ్చావు. చూసుకోండి, ఒంగోలు కార్పొరేషన్ ల్యాండ్లోనే ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎక్కువ అవసరం కట్టారు, కొత్తపట్టు బంధువులు కట్టారు. మేము కార్పొరేషన్ హౌసెస్ కూడా ఈ పట్టాలని కూడా కార్పొరేషన్లో ఉన్నాయి. డెవలప్ అవుతుంది, ఇల్లు కట్టిస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు పోయేట్టుగా చేస్తామని చెప్పి కూడా 9 రోజుల నుంచి మొత్తం కూడా 5-6 నెలల్లో ఎవరికైతే ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన అందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. రోజుకి 5-6-7 డివిజన్లు కూడా చేసి మొత్తం కూడా పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరికైనా పట్టాలు చూడండి, మీ వాలంటీర్లందరూ కూడా చెప్పండి. వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కట్టుకుంటే ఎల్లు నుంచే మొదలు పెట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవటం. లేదు ఆప్షన్ 3 అని ఉంది, గవర్నమెంట్ కట్టించే కార్యక్రమం. ఆ 2 ఆప్షన్స్ ఏది ఇష్టమైతే వాళ్ళు కట్టుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మంచి టౌన్షిప్ 2 టౌన్షిప్లు వస్తున్నాయి. దానివల్ల ఎంత డెవలప్ అవుతుందో ఒకసారి చూడండి. ఒకే చోట 15,000 మందికి, ఒకే చోట 12,000 మందికి పట్టాలు ఇస్తుంటే మరి అదొక కాలనీలాగా అన్ని వసతులతో అక్కడ పార్కులు అన్ని కూడా వసతులతో ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నాకు ఇంకేమైపోయినా పర్వాలా, నాకు సంతృప్తిగా ఉంది. మాట నిలబెట్టుకొని మనం అందరికి పట్టాలు ఇస్తున్నాం. ఇంకా కూడా లేని వారు కూడా అప్లై చేయమని చెప్పాం. సెకండ్ లిస్ట్లో ఇంకా ల్యాండ్ ఉంది, మనం కొన్నాం, ఎక్స్ట్రా కొన్నాం. ఆ ల్యాండ్కి సంబంధించిన అందరూ కూడా మరి ఎలిజిబుల్ ఉన్న ఎవరికైనా కూడా మరి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా సెకండ్ లిస్టులో పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటాను. మాట తత్వం మాట నిలబెట్టుకోవాలని తెలియజేసుకుంటాను. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా మాట్లాడేటప్పుడు రోజు చెప్తాడంట, ఒక ప్రసారం చెప్తే అబద్ధం నిజమవుతుంది. అట్లా చెప్తున్నాడు, వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలకు తెలుసు నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసు. ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముంటే ఈ పట్టాలు కరెక్ట్ కాదని చెప్పి తెలిస్తే నేను వెంటనే ఈ పోటీని విరమించుకుంటా. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, దొంగ మాటలు మాట్లాడటం మార్గాలని మీకు తెలియజేసుకుంటాను. ఒక సీఎం వచ్చి పట్టాలిస్తే దొంగ పట్టాలంటారా? ఏమని అయింది? అందులో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఒంగోలులో
పూరి గుడిసెలు ఉండకూడదనేది మా చేయడం ఖచ్చితంగా అందరూ కూడా ఇల్లు కట్టించి తీస్తామని కూడా తెలియజేస్తుంటూ మరి ఈ సోదరుగా భావించి మీ అందరూ కూడా మీ సహకారంతో నన్ను మనం కలిగిస్తే మీరు తెచ్చుకుంటారని చెప్పాలని చెప్పాలి. వాలంటీర్లకు వాదనం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు గౌరవ ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ పాషా శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లకు, గౌరవ కార్పొరేటర్లకు, అలాగే నాయకులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వాలంటీర్లు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా మంచి రోజులు మనకి నియోజకవర్గ స్థాయిలో వాలంటీర్లు అందరినీ కూడా వాలంటీర్ వారియర్స్, ఎందుకంటే మీరే మా సైన్యం. జగనన్న కానివ్వండి, ఇక్కడ పొంగల్లో రాసన్న కానివ్వండి, మీరే మా సైన్యం. కనుక మీకు వందనం ఒకటే కాకుండా అవార్డ్స్ కూడా, అంటే సేవారత్న, సేవామిత్ర, సేవావజ్ర అనే మీకు అవార్డ్స్ కూడా ఇవ్వడం ఒకటైతే ప్రభుత్వాలను గుర్తించి, మరి అవార్డ్స్ కూడా ఒకటైతే దానికంటే ఒక అడుగు ముందుకేసి మరి మన మాజీ మంత్రివర్యులు అందరూ కూడా అంటే నా స్థాయి ప్రజలు ఒకసారి చూసి వాళ్ళందరికీ మరి మీకు కూడా మరి మంచి గిఫ్ట్ కూడా ఇవ్వాలి, నా చేతి పైన మీకు అందించాలి. మీరు చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయాన్ని. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఒంగోలు గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజం కోసం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. పోలియో మహమ్మారిని సమాజం నుంచి తరిమివేసేందుకు ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాలు వయసు గల సుమారు 2.40 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 అర్బన్ హెల్త్ సెంటర్స్ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలను వేయడానికి 1840 బూతులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో 7,700 మంది సిబ్బందిని కేటాయించడంతో పాటు 82 మొబైల్ పాయింట్స్, 45 ట్రాన్సిట్ పాయింట్స్ పనిచేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పోలియో వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వ వైద్య కేంద్రాలతో పాటు పాఠశాలలు, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు వినియోగించుకొని 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో వ్యాక్సిన్ వేయించి చిన్నారులు పోలియో బారిన పడకుండా చూడాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని అన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంటెన్సివ్ ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సినేషను ఇవాళ నుండి నెక్స్ట్ 2 రోజు అంటే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎంటైర్ రాష్ట్రంలో మన జిల్లాలో కూడా 2,40,000 పిల్లలు 0 to 5 years పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసము అన్ని ఏర్పాట్లు ఎవ్రీ పిహెచ్సిలో అండ్ యూపీఎస్సీస్లో ఉంటున్న సిబ్బందులు
వాళ్ళు మాత్రం కాకుండా అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెట్టాం. దాదాపుగా 7,700 మంది ఈ కార్యక్రమంలో నెక్స్ట్ 3 days పూర్తిగా పాల్గొంటారు. దీంట్లో ఉన్న తల్లులు అందరూ కూడా విన్నప్తి ఏమంటే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది 0 to 5 years 0 డోస్ అని పుట్టిన వెంటనే ఇస్తారు. దాని తర్వాత 5 డోసులు ఖచ్చితంగా మనం ఇవ్వడానికి మనం చేస్తే ఈ పోలియో అనే ఒక వైరస్ మనం టోటల్గా ఇరాడికేట్ చేయడానికి వీలు ఉంటుంది. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ ఇట్. సో ఈ సందర్భంగా దాదాపుగా 1,800 పల్స్ పోలియో సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా మొబైల్ సెంటర్స్ 70 మొబైల్ సెంటర్స్ అండ్ ట్రాన్సిట్ పాయింట్స్లో 35 ట్రాన్సిట్ పాయింట్స్లో కూడా ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ అడ్మినిస్ట్రేషన్స్ ఏర్పాటు చేశాము. సో దానివల్ల నెక్స్ట్ 3 daysలో 100% ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్స్ కవర్ చేసేసి ఈ పోలియోని ఇరాడికేట్ చేయడానికి మీ అందరూ సహకారం కావాలని దీని ద్వారా అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో మరి ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 0 to 5 years ఉన్న పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మరి మనకి పిల్లలు ఇది కనుక మనము పోలియో ఎఫెక్ట్ అయ్యి చాలామంది మరి కుంటి వాళ్ళు కానీ వాళ్ళకి చేతులు లేని వాళ్ళు ఇలాగ ఉంటున్నారు అంటే దానికి కారణము ఇరాడికేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల. అంటే మనకి అందరికీ కూడా మనం ఈ రోజున ఒక్క సెంటర్స్లోనే కాకుండా ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్లోనే కాకుండా అలాగే మన బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. అలాంటప్పుడు మాత్రమే మరి పోలియో ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకొని మరి సహకరించవలసిందిగా కోరుతున్నాము. దీనికి కానీ మన జిల్లా తరఫున మరి మన డిఎం అండ్ హెచ్ఓ గారు ఆ ఆధ్వర్యంలో మరి ఈ రోజున మరి 33 డివిజన్లో అర్బన్ హెల్త్ సెంటర్లో మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు శాసనసభ్యులైనటువంటి వాసన అలాగే మా యొక్క కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పోలియో రహిత సమాజం కోసం చిన్నపిల్లల నిండు జీవితానికి 2 చుక్కలు ఎంతో మేలు చేకూరుస్తాయని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు మంత్రి సురేష్ వేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఉన్నారన్నా సార్ కళ్యాణి చెప్పు కళ్యాణి పంచాయతీరాజ్ మినిస్ట్రీస్ ఉద్యోగుల సంఘం నూతన కమిటీ
ఉద్యోగుల సమస్యలపై అందరినీ కలుపుకొని జేఏసీ నాయకత్వంలో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ఎంపిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా సమితికి ఈ పోస్ట్ నియమ నిబంధనల పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి నేను నిర్వహించ. జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా విద్యాసాగర్ రెడ్డి, కిరణ్ కుమార్తో పాటు మరో 12 మంది కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారి కె మంజేష్ తెలిపారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం 14 పోస్టులకు 14 నామినేషన్లు మాత్రమే వచ్చాయని వాటిని స్క్రూటినీ చేసిన అనంతరం నూతన బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగిందని మంజేష్ తెలిపారు. నూతనంగా ఎంపికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు మరో 12 మందిని సభ్యులుగా ఏకగ్రీవం చేసినందుకు వారందరికీ నూతన అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి అభినందనలు తెలిపారు. అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా కె నరేంద్రదేవ్, ఉపాధ్యక్షులుగా ఎస్కే కరీబుల్లా, సంయుక్త కార్యదర్శిగా ఏవిఎస్ఎల్వి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్ వినయ్ బాబు, కృష్ణంరాజు, కోశాధికారులు బాపూజీ, జేసీబీ మెంబర్ సిహెచ్ ఖాదర్, మస్తాన్, స్టేట్ కౌన్సిలర్ ఎస్కే ఖాదర్ బాషా, చిట్టి శ్రీనివాసరావు, సిహెచ్వి రామకృష్ణారెడ్డి, వై రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్నాలుగు పోస్టులకు గాను 14 పోస్టులకి సింగిల్ సెట్ ఆఫ్ నామినేషన్స్ వచ్చినాయి. కావున 14 పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. అధ్యక్షులుగా కె విద్యాసాగర్ రెడ్డి గారు, అసోసియేట్ అధ్యక్షులుగా కె నరేంద్రదేవ్ గారు, ఉపాధ్యక్షులుగా ఎస్కే కరీముల్లా గారు, కార్యదర్శిగా ఎం కిరణ్ కుమార్ గారు, సంయుక్త కార్యదర్శిగా జేవిఎస్ఎల్వి ప్రసాద్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీకి 3 నామినేషన్లు ఎం లాలపురెడ్డి గారు, ఎం వినయ్ బాబు గారు, ఎంఏ కృష్ణరాజు గారు, ట్రెజరర్గా బి బాపూజీ గారు, జేసీసీ మెంబర్ సిహెచ్ ఖాదర్ మస్తాన్ గారు, స్టేట్ కౌన్సిలర్ 4 పోస్టులకు గాను 4 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఎస్కే ఖాదర్ బాషా, పి శ్రీనివాసరావు, సిహెచ్వి రామకృష్ణారెడ్డి, వై రమేష్ గారు. సింగిల్ సెట్ ఆఫ్ నామినేషన్ వచ్చింది. కావున ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగ సంఘం ప్రకాశం జిల్లా కార్యవర్గం ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిగా ప్రకటిస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా శాఖ అన్ని సమితుల సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఎప్పుడు పిలిచినా కూడా మన యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్ర బాడీతో కూడా కలిసి మన యొక్క సమస్యలు ఏవైతే ఉన్నటో ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేసేదానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఈ ఎన్నికల్లో పదవులు రాలేనటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు చాలా ఉంటుంది. అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జిల్లాలో అందరూ కూడా నాయకత్వం పట్టిమ ఉన్నటువంటి సభ్యులను ఏ ఒక్కరు కూడా ఆలోచన ఇంకొక వ్యవహారం పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చినటువంటి అందరు సభ్యులకు కూడా మరి వారికి మా అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మా బయలా మేరకు మాకైతే ఏదైతే ఈ జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి పోస్టు కూడా ఈరోజు సింగిల్ నామినేషన్ తోటి అన్ని ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం కూడా చాలా సంతోషదాయకం. మరి ఈ ప్రాసెస్లో అందరూ కూడా మరి గతంలో ఉన్నటువంటి 19 సమితుల నుంచి కూడా ఏకగ్రీవంగా ఎన్నికై మరి జిల్లాకి రిప్రజెంటేటివ్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు సమావేశమై మరి ఒక మంచి కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా అందరూ ప్రతినిధులు మా జిల్లా ప్రతినిధులు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఏపీ పంచాయతీరాజ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఒక 55 ఏళ్లుగా ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ప్రయాణం చేసినటువంటి సంస్థ. మరి ఈ అసోసియేషన్ ద్వారానే మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక సమస్యలను మనం నిరంతరం పోరాటం ద్వారా మనం పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఇవాళ కూడా మనకి అనేక సమస్యలు ఈ పంచాయతీరాజ్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ సమస్యలన్నిటికీ కూడా అది ఒక ఒక పీరియాడికల్ మేనర్లో ఒక
ప్రణాళికాబద్ధంగా కూడా మరి ముందుకు తీసుకెళ్ళి మనకున్నటువంటి ప్రధాన సమస్యలు ఉన్నటువంటి వెల్కమ్ బ్యాక్. నగరంలో 18వ డివిజన్ మదర్ తెరిసా కాలనీలో టీడీపీ నుండి సుమారు 20 మంది డేవిడ్ ఎర్రబాబు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వారిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. యువనేత రాక సందర్భంగా యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని, పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని ప్రణీత్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో 20,000 మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న యువనేత సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మన ప్రియతమ యువ నాయకులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి ఒక్కసారిగా స్వాగతం పలకండి అందరూ గట్టిగా. అప్పుడు ఎంతటి కష్టాలను అనుభవించాము, ఇక్కడ మురికి నీళ్లు కూడా తాగి బతికాం. నడవడానికి రోడ్డు లేనప్పుడు అన్నా వాసన రోడ్డు లేదంటే అప్పుడప్పుడు మట్టి తోలిచ్చాడు రోడ్లకి. అసలు మనం టౌన్లో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నా కూడా ఇక్కడ జనం ఉన్నారా అని కూడా ప్రపంచానికి తెలియనంత నికృష్ట జీవితంలో ఉన్నప్పుడు నాకు మా వాళ్ళు ఉన్నారని మనల్ని ఆదుకుంది శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అవునా కాదా? ఈ సమయంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ సమయంలో మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉండాలి. మనం ఆయన మీద మనకున్న అభిమానం ఇప్పుడు మనం ఓట్ల రూపంలో ఆయన చూపించాలి. మీకేమైనా సమస్యలు ఏమైనా ఉంటే బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వచ్చారు, ఒక్కసారి ఆయన మీతో మాట్లాడతారు. విడివిడిగా పైన గుంపు పడకుండా ఏమన్నా చెప్పండి, ఆయన చలం. అది ఎప్పుడో మనకు వాసన చెప్పిన మాట. అందరం ఇక్కడ అన్నదమ్ముళ్ళ కలిసి ఉంటాం. ఇచ్చోడు కరీముల్లా రషీద్ మైక్ ఆపండి. రమణ చేసుకున్నాం అంతా వచ్చే మన అన్నయ్య ఆగండి.
వడ్డిల్లాలి వాసన్ నాయకత్వం, వడ్డిల్లాలి వాసన్ నాయకత్వం, వడ్డిల్లాలి వాసన్ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై వాసన ఈరోజు మదర్ తెరెసా కాలనీలో ఒక 20 మంది దాకా యువకులు, కొంచెం పెద్దవాళ్ళు కూడా పార్టీలు చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉండే కాలనీలో ఉండే సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కోర్టులో ఉండటం వల్ల చాలా సమస్యలు అట్లాగే మిగిలిపోయి ఉన్నాయి. సో మేము క్లియర్గా వివరించాం, అది కోర్టులో లేకపోతే చాలా చేసేవాళ్ళమని పబ్లిక్కి. ఈ జగన్ గారి స్కీమ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను వచ్చితే మొత్తం కాలనీ బయటకు వచ్చేసి నాతో పాటు నన్ను స్వాగతించారు. ఆ రిసీవింగ్ చూస్తేనే అర్థమవుతుంది, చాలా బాగుంది ఇక్కడ జగన్ గారి స్కీమ్స్. ఇది ఎప్పుడో చెప్పాను కూడా, ఇది పూర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్. ఇది పేదలకి ధనవంతులకు జరిగే యుద్ధం ఈ ఎలక్షను. పేదలందరూ జగన్తో పాటు ఉన్నారు. అన్ని స్కీమ్స్ పూర్కి వెళ్తున్నాయి. సో అన్ని డైరెక్ట్ ట్రాన్స్ఫర్, ఎక్కడ అవినీతి జరగకుండా ఈ స్కీమ్స్ వెళ్తున్నాయి. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఎక్కడ ఈ జన్మభూమి కమిటీ వస్తాయని భయపడుతున్నారు జనాలంతా. సో వచ్చే ఎన్నికల్లో కన్ఫామ్గా 20,000 పైన మెజార్టీ గెలుస్తామని మొన్న పట్టాలు ఇచ్చినందుకు జగన్ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం అందజేసే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ మండల వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ సహకారంతో దివ్యాంగ లబ్ధిదారులకు ఉచిత బ్యాటరీ ఛార్జింగ్ ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. కొండేపి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను బాధిత కుటుంబాలకు మంత్రి సురేష్ అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సామంతుల రవికుమార్ రెడ్డి, ఎంపీపీ కట్టా శోభారాణి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యన్నాబత్తిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాగా చెప్ప అర్జున్ అవును, లక్షలు ఈరోజు 2 నెలలకి ఇదిగో నీకు కూడా 90,000 వచ్చినాయమ్మా. జగన్ అన్న పుణ్యాన, ఆదిమూలం సురేష్ అన్న పుణ్యాన. కునుకు వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు ఇవ్వాలి. సురేష్ అన్న నాయకత్వం. చూడండి, ఖర్చు పెట్టి వారికి ఈరోజు ఈ యొక్క ఛార్జింగ్ సైకిల్ ని ఇవ్వడం జరిగింది. సార్ ఒకసారి స్టార్ట్ చేయండి సార్. కవర్ తీయండి. జస్ట్ లైట్ ఉంది బ్రదర్, లైట్
రాహుల్ చేయడు రాహుల్ చేస్తుంది ఫ్రేమ్లోకి చేస్తుంది ఫ్రేమ్లో కొంచెం వాళ్ళకి ఇష్టం 34 లక్షల విలువ చేసే గంజాయిని టంగుటూరు పోలీసు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సింగరాయకొండ సిఐ రంగనాథ్ ఆధ్వర్యంలో టంగుటూరు ఎస్ఐ నాగేశ్వరరావు తన బృందంతో కలిసి టంగుటూరు సమీపంలో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుండి తిరుపతి వెళుతున్న బస్సులో గంజాయి తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన నరేంద్ర నాయక్, లైచన్ నాయక్, బేబీ కొట్టప్పన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 34 లక్షల విలువ చేసే గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితులైన ముబారక్, సలీం అనే వీరిద్దరూ కొరియర్లుగా కొంతమందిని యువకులను ఏర్పాటు చేసుకుని గంజాయి దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కిషోర్ బాబు, సిఐ రంగనాథ్, ఎస్ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు. వాహనాలను తనిఖీ చూడగా నిన్న సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తూ ఉండగా సింగరాయకొండ సిఐ గారు రంగనాథ్, టంగుటూరు ఎస్ఐ గారు వారి సిబ్బందికి పట్టుబడడం జరిగింది. వారి వద్ద నుండి సుమారు దృష్టిలో పెట్టుకుని కూడా శాంతి భద్రతలు పరిరక్షించడానికి అన్ని రకాలుగా పెట్రోలింగ్లు, బైండ్ అవుట్ కేసులు అన్నీ నమోదు చేస్తాం. వీళ్ళ వైపున వీళ్ళు కొరియర్స్ ముబారక్, సలీం అని 2 వ్యక్తులు ఉన్నారు, మెయిన్ పర్సన్స్. వాళ్ళు పరారులో ఉన్నారు. ముబారక్ అండ్ సలీం ముబారక్ వీళ్ళిద్దరూ మెయిన్ వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు కొరియర్స్ ఉపయోగించి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నారు. వారు పరారులో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి బృందాలని పంపించడం జరిగింది. ఏ వెహికల్లో క్యారీ చేస్తున్నారు? ఎనీ ట్రాన్స్పోర్టేషన్ వారు ఉపయోగిస్తారు. మోటార్ బైక్లు ఉపయోగిస్తారు, కార్లు ఉపయోగిస్తారు, బస్సులలో, ట్రైన్స్లో అన్ని రకాల ఎనీ మోడల్స్ ఆపరేటింగ్ వాళ్ళు మీన్స్ ఏ విధంగా ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. బెంగళూరు, కేరళ, తిరువనంతపురం వైపు వెళ్తున్నారు. ఎంత సార్ సుమారు వీళ్ళతో 34 లక్షల రూపాయలు మొత్తం ఎలా క్యారీ చేస్తున్నారు సార్? ఈ పట్లలో బస్సులలో పెట్టుకొని, సంచులలో పెట్టుకొని క్యారీ అవుట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా బాగా గట్టి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. మన విజయవాడ వైపు వెళ్ళే, ఇటు చెన్నై వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా తనిఖీ చేస్తూ ఎవరైనా అక్రమంగా. మాగుంట యూత్ ఆధ్వర్యంలో ప్రకాశం క్రికెట్ టీం 10 క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ఫైనల్స్ ముగిశాయి. ఒంగోలు పీవీఆర్ క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్స్లో దర్శి రైడర్స్ టీం విజేతగా నిలిచింది. సెకండ్ రన్నరప్గా మార్కాపురం కైవసం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో దర్శి రైడర్స్ కప్పు గెలవడంతో ₹1,00,000 బహుమతిని మాగుంట కార్యాలయం నిర్వాహకులు విజేతలకు అందజేశారు. తీసుకోవడానికి ప్రతి ఒక్కరు రావాలి, టీం ప్లేయర్స్ అంతా రావాలి. రూపంలో బౌండరీ 4 రన్స్. బాయ్స్లో చక్కగా థర్డ్ మ్యాన్ దిశగా 4 పరుగులు ఈజీగా వచ్చాయి. PCL by మాగుంట.
Faruq shot. Straight to the fielder. Only single. Sorry, dot ball. మాగుంట కుటుంబం ఎప్పుడూ సేవా కార్యక్రమాలతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుంటుందని సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్ అన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి యువతకు స్ఫూర్తినిచ్చేలా క్రీడా పోటీలు నిర్వహిస్తూ యువతలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారని పేర్కొన్నారు. క్రీడల్లో యువత రాణించాలన్న ఆశయాన్ని ఆయన ఎప్పుడూ కనపరుస్తుంటారని, మున్ముందు మరింత పెద్ద ఎత్తున క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ మెంబర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ మారెడ్డి వెంకటాద్రిరెడ్డి, బెల్లం సత్యం, ఆత్మకూరి బ్రహ్మయ్య, ఎత్తపు కొండారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కప్పు గెలిచిన దర్శి రైడర్స్ కెప్టెన్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 7 నియోజకవర్గాల పరిధిలో ఆడిన మ్యాచ్ల్లో దాదాపు 7 నియోజకవర్గాలకు జరిగిన మ్యాచ్ల్లో ఆడి కప్పు గెలవడం ఆనందంగా ఉందని మాగుంట కుటుంబానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మరియు క్యాష్ ప్రైజ్ మేమంటూ ఏడాల్సిన మనం చేస్తా ఉన్నాం. ఇక తెలిసిందేగా మీకు టోర్నమెంట్ మొత్తంలో చక్కగా ఆడి ఒడిదుడుకులు తమ్ముడు తిరిగి ఉండదు నాకు అంటూ సమాధానం చెప్పి ఈ యొక్క విజయాన్ని అభివృద్ధి చేసి ₹1,00,000 1 lakh క్యాష్ మెమంటో కప్పు ఇస్తూ ₹1,00,000 క్యాష్ కూడా ఇచ్చేస్తున్నారు. మన మాగుంట రాఘవరెడ్డి గారు ఈ యొక్క ప్రైజులు కూడా ప్రకటించారు. ₹1,00,000 క్యాష్ అండ్ కప్. మొదటి కప్ ఫస్ట్ ప్రైజ్ కప్ వచ్చారు. ప్రసాద్ ఒక టీం కెప్టెన్ ఒకరు ఉండాలి ఇక్కడ. చూడండి మన మాగుంట వారు ఎంతది అంత మంచి హృదయం ఉంటుంది. వాళ్ళకి మంచితనానికి మారిపోయారు. ఇప్పుడు దాకా మనం అంతా టెన్నిస్ బాల్తో ఆడటం జరిగింది. రేపు క్రికెట్ బాల్తోటే మన ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటాం. అందులో మంచి మంచి క్రీడాకారులు గుర్తించి వారిని మాగుంట గ్రూప్ తరఫున మన రాఘవ వెంకటాద్రి గారి సారథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఆ క్రీడాకారుల్ని పరిచయం చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే మాగుంట రాఘవరెడ్డి గారు సేవాభావంతో మాకు వచ్చిన వ్యక్తి. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలందరికీ మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో దీనికి మందు లేదు కరోనా సమయంలో. ఆ సమయంలో నెల్లూరు జిల్లాలో ఆనందయ్య గారు ఒక ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు తయారు చేసిన ఒక మందుని అన్ని కాన్స్టిట్యూషన్లో మన ఒంగోలు పార్లమెంటే కాకుండా ఈ ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో తెలంగాణ నుంచి చూస్తే వేల మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే దానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది మాగుంట కుటుంబం. వాళ్ళకి నిజమైన అభిమానం ఎప్పుడు ఉంటుందంటే ఈ ప్రాంతంలో ఉండే క్రీడాకారులు ఎవరైనా సరే బాగా రాణించి ఒక రంజీ స్థాయిలోనో అంతర్జాతీయ స్థాయికో పోయి ఒక టెండూల్కర్ లాగానో ఒక షేన్ వార్న్ లాగానో మంచి పేరు తెచ్చుకునే సందర్భంలో ఆ మాగుంట కుటుంబం చాలా ఆనందిస్తుంది. అంతేకాకుండా దానికి సహాయ సహకారాలు అందించేదానికి కూడా ఆ కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. మన ప్రాంతంలో ఇప్పటి వరకు చూస్తే క్రికెట్ పరంగా మిగతా జిల్లాలు కానీ మిగతా రాష్ట్రాలతో ఈరోజు జిల్లా స్థాయిలో జరిగిన మాగుంట టోర్నమెంట్ పీసీఎల్ బై మాగుంట టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్లో మ్యాచ్లు ఆడి విజేతగా నిలవడం జరిగింది.
ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన మాగుంట రావిరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి టోర్నమెంట్లు చాలా జరిపి ఇలానే క్రీడాకారులను వెలికి తీయాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. టోటల్గా ఇక్కడ 4 మ్యాచెస్ ఆడాము. అండ్ మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఒక 4 మ్యాచెస్ ఆడి విన్నర్గా నిలిచి ఇక్కడికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది ఈ టోర్నమెంట్ జరగడం. ఫస్ట్ టైం ఇలా మాగుంట ఫ్యామిలీ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి టోర్నమెంట్లు చాలా జరగాలని కోరుకుంటున్నాం. మా టీంలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. మా కెప్టెన్ మహేష్ కానీ అలాగే మారుతి కానీ చాలా మంచి ప్లేయర్స్. మిగతా వాళ్ళు కూడా నజీర్ భాయ్ కానీ అంతా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా ఇలానే రాణించి మంచి టోర్నమెంట్లు ఆడాలని కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో టీడీపీలో చేరిన సందర్భంగా కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బొర్రా మధుసూదన్ యాదవ్ చెత్తాని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు బొట్ల సుబ్బారావు అన్నారు. ఒంగోలులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలు మీకు అండగా ఉన్నారనుకుంటున్నట్లయితే నీవు 2 సార్లు బీసీలకు ఎన్ని సీట్లు జిల్లాలో కేటాయించావో సమాధానం చెప్పాలని సుబ్బారావు ప్రశ్నించారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో బీసీలకు 2 స్థానాలు కేటాయించారని, నువ్వు ఇంతవరకు 1 స్థానం కూడా కేటాయించలేకపోయావన్నారు. బీసీ అని చిన్నచూపుతో చెత్తాని సంబోధించడం సరికాదని, రానున్న ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో తాడిపత్రి రాఘవయ్య పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకుంటూ కందుకూరులోకి వచ్చిన వ్యక్తి చెత్త కనిగిరిలో నుంచి వచ్చాడని సంబోధించడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, మీకు మా పార్టీలో నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బంగారంగా కనిపిస్తూ ఉన్నారా? ఒక బీసీ నాయకులు పార్టీ వేరే ఇంకొక స్థానం ఇస్తే చెత్తని సంబోధించడం ఎంతవరకు సమంజసం? మేము అడుగుతూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానం ప్రకారం ఈ రాష్ట్రంలో అందరికి కూడా సామాజిక న్యాయం ప్రకారం స్థానాలు కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒక బీసీలని మీరు చెత్తతో సంబోధించడం దౌర్భాగ్యం. ఈ జిల్లాలో 2019లో ఒక్క బీసీకైనా మీరు సీట్ కేటాయించారని అడుగుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం 2 బీసీ సీట్లు ఉమ్మడి జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. అలాగే మీరు పవన్ కళ్యాణ్ తోటి పొత్తుకెళ్ళి ఆయన ఏదో బాగా గౌరవిస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేదు, లేదంటే నా శక్తి లేదు, ఈ విధంగా చెప్తా చంద్రబాబు నాయుడు తోటి ఒక అనైతిక పొత్తు తీసుకొని బీసీల యొక్క ప్రయోజనాలు పట్టకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో బీసీలు, యాదవులు, మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పనిచేస్తూ ఉన్నాం. అందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి అన్ని సీట్లో కూడా 175 గెలిచే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యి వారి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగి జీవిస్తూ ఉంటారు. మరి ఈ ప్రభుత్వం కావాలన్నా, పాలిచ్చే కామధేను కావాలన్నా, తన్నే దున్నపోతు కావాలన్నా అని బీసీ ప్రజలంతా కూడా చర్చించుకుంటూ ఉంటారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా 70% మద్దతు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ జిల్లాలో మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఉంటారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా వాసన్నకి నిలబడి చిత్తశుద్ధితో పనిచేసి అందరికి కూడా పట్టాలు పంపిణీ జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ఇంటింటికి తిరిగి వాసన్న గారు కానీ లేదంటే వాలంటీర్ వస్తారు కానీ అందరికి కూడా పట్టాలు పంపిణీ చేసి మేము రేపు ఎన్నికల్లో 30,000 మెజార్టీతో గెలిచేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర చైర్మన్ అందే రాంబాబు అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి 3,000 రూపాయల పెన్షన్ తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుండి సుమారు 95,000 మందికి పింఛన్లు రద్దు చేశారని, మా ఆందోళనకు ముందే ఇవన్నీ పునరుద్ధరించారని రాంబాబు డిమాండ్ చేశారు. వీటితో పాటుగా అనేక రకాల సమస్యలు వికలాంగులకు ఉన్నాయని, రాష్ట్రంలోని వికలాంగుల సోదరులందరూ కూడా అమరావతిలో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రకాశం జిల్లా నుండి వికలాంగుల హక్కుల పోరాట సంఘం తరపున వికలాంగులను సమీకరణ చేసుకుని రావాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు ఆనాల సురేష్, గురవారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు కరపత్రాన్ని ఆవిష్కరించారు. 9వ తారీఖున వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో వికలాంగుల మహాగర్జన జరగబోతూ ఉంది. దానిలో భాగంగా ఒంగోలు జిల్లాలో అంబేద్కర్ భవన్లో కరపత్రాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు విచ్చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రద్దయినటువంటి పింఛన్లు 95,000 మంది పింఛన్లను వివిధ కారణాలతోటి రద్దు చేయడం జరిగింది. మార్చి 9 లోపు రద్దయిన వికలాంగుల పింఛన్లను ఏ కారణాలైతే చెప్పి రద్దు చేశారో ఆ కారణాలను మొత్తము తొలగిస్తూ రద్దయినటువంటి వికలాంగుల పింఛన్లను మొత్తము పునరుద్ధరించాలని మార్చి 9వ తారీఖు నాడు గర్జన చేయబోతా ఉన్నాం. ఈ గర్జన పాంప్లెట్ రేపటి నుంచి అన్ని పార్టీలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ సమస్యలనే వారి మేనిఫెస్టోలో పెట్టి వికలాంగుల భవిష్యత్తుకు, వికలాంగుల సంక్షేమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రతిపక్ష పార్టీలు పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా రేపు జరగబోయే వికలాంగుల మహాగర్జనకు పెద్ద ఎత్తున వికలాంగులని చేదోడు వాదోడు గురించి అక్కడికి తరలించి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ రేపు మార్చి 9 లోపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమస్యల మీద స్పందించాలి. స్పందించకుంటే రేపు 9వ తారీఖు నాడు ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తూ ఉన్నాం. 9వ తేదీ మహాగర్జనకు ప్రకాశం జిల్లా తరపున వేలాదిగా తరలిస్తామని చెప్పి మందకృష్ణ అన్నకి మనం గుంటూరులో జరిగినటువంటి మీటింగ్కి మేము మాట ఇచ్చాం. కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి వికలాంగుడు మన సమస్య కాబట్టి, మన విధి విధానం కాబట్టి మీరంతా కూడా ఎంతో విధానంతో అమరావతికి, చెలో అమరావతికి మీరందరూ వేలాదిగా తరలి వస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ఈ నెల 9న చెలో అమరావతి వికలాంగుల మహాగర్జన ఏర్పాటు చేయడం జరుగుతుంది. వికలాంగుల కుల పోరాట సమితి ఏ ఉద్యమం చేసినా ఇంతవరకు విజయం సాధించకుండా ఉన్నదనేది ఇప్పుడు చరిత్రలో లేదు. ఇవాళ 200 పెన్షను 3,000 రూపాయలు తీసుకుంటున్నామన్నా కూడా ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మా మీద ప్రేమతో పెంచినవి కాదు. గౌరవనీయులు మందకృష్ణమాది గారి ఆధ్వర్యంలో కొట్లాడి పెంచుకున్న పెన్షన్లని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా నేను ఇప్పుడు ఈ మీడియా ద్వారా మనం మా వికలాంగ సోదరులకు తెలియజేస్తున్న ఒకటే, ఇవాళ మనం మెరుగైన జీవితం అనిపిస్తున్నాం. ఇంకొకసారి మనం కృష్ణమాది గారి ఆధ్వర్యంలో చెలో అమరావతి పేరు మీద మనం అందరూ అమరావతి జారగలిగితే మన జీవితాల్లో ఇంకా మెరుగు చూస్తాం. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి వికలాంగుడు కూడా వికలాంగుల కుల పోరాట సమితి చెలో అమరావతి సభకు రావాలని తెలియజేస్తూ ఉన్నాం. కొమరోలు సచివాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రతి డోసు ఎంతో ముఖ్యమన్నారు. అంగవైకల్యం బారిన పడకుండా పోలియో టీకాలు పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కామూరి అమూల్య, డాక్టర్ చైతన్య దీపక్, డాక్టర్ అశోక్, వైసీపీ సీనియర్ నాయకులు నాదెళ్ల వెంగయ్య చౌదరి, వైస్ ఎంపీపీ నన్ను చేదుళ్ల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొమరోలులోని స్టేట్ బ్యాంక్ వీధిలో స్త్రీ శక్తి లేడీస్ టైలరింగ్ సెంటర్ను జడ్పీటీసీ సారా వెంకటనాయుడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మౌలాని, ఎంపీటీసీ సుభాని, స్త్రీ శక్తి లేడీస్ టైలరింగ్ సెంటర్ నిర్వాహకులు నూర్జహాన్, నబికా కౌసర్ బేగం, రమీజా తదితరులు పాల్గొన్నారు. స్త్రీ శక్తి టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేయబడింది. ఈ ఓపెనింగ్కి జడ్పీటీసీ వెంకటనాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ప్రారంభోత్సవం చేయడమే కాక మాకు 4 మిషన్లు 2 ఫ్యాన్లు అందజేయడం జరిగినది. ఆయనే కాక ఇతర దాతలు కూడా మాకు మిషన్లు ఇప్పించి సహకరించినారు. ఈ టైలరింగ్ సెంటర్ ద్వారా మేము మహిళలకి మిషన్ నేర్పించి జీవనోపాధి కల్పించడమే మా ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించాము. అద్దంకి పట్టణంలోని మార్కెట్ యార్డ్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైసీపీ ఇన్ఛార్జి పాణ్యం చినహనిమిరెడ్డి ప్రారంభించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని చిన్నారులకు ఎంతో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ వారి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యం రాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా రాలేని పరిస్థితుల్లో ఉంటే మెడికల్ సిబ్బంది వారి ఇళ్లకు నుండి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులకు మారం వెంకారెడ్డి, చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్, పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, నక్కా కాంతారా, ఈదా శ్రీనివాసరెడ్డి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అద్దంకి మార్కెట్ యార్డ్లోకి రావడం జరిగింది. ఈ పల్స్ పోలియో కార్యక్రమం వచ్చేటప్పటికి చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నారు గతం నుంచి కూడా. ఈ రోజున 3వ తేదీన చేస్తున్న పల్స్ పోలియోలో అందరూ కూడా పిల్లలందరూ కూడా పోలియో డ్రాప్స్ వేయించుకొని అంగవైకల్యం రాకుండా కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎవరికైనా కుదరని పక్షంలో, ఇక్కడ రావడం కుదరని పక్షంలో మీ ప్రాంతంలో అందరూ కూడా తల్లి వేయించుకోవచ్చు. ఇంకా కుదరకపోతే 2-3 రోజుల్లో మీ ఇళ్ళకు వచ్చి మీ పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా, ఏ అంగవైకల్యం రాకుండా పల్స్ పోలియో డ్రాప్స్ వేసి మీ పిల్లలు ఆరోగ్యంగా హెల్తీగా ఉండటానికి. దర్శి మండలంలోని పలు ప్రాంతాల్లో పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. దర్శి బస్టాండ్లో సెంటర్లో ఆంజనేయ దేవాలయం, పాత గవర్నమెంట్ ఆసుపత్రి, అంగన్వాడీ స్కూల్ ప్రాంతాల్లో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులను పోలియో వ్యాధి నుండి రక్షించేందుకు పల్స్ పోలియో ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. వీటికి అదనంగా మొబైల్ పాయింట్లను అందుబాటులో ఉంచారు. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు తెలిపారు. పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలను గుర్తించి 4-5 తేదీలలో ఇంటింటికి వెళ్లి వేయనున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టార్జితంతో బతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.